హాయ్. మన నిత్య జీవితంలో మనం చాలామందిని కలుస్తూ ఉంటాం. కానీ ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి అతన్ని రోజు మిస్ అవుతూ ఉన్నాం. ఎవరండి ఆ గొప్ప వ్యక్తి? ఎలా ఉంటాడు? ఎలా కలవాలి? ఎక్కడ కలవాలి? ఎక్కడుంటాడు? అతని అడ్రస్ చేత కలుస్తాం అంటారు కదా. కానీ అతను మీరు అనుకుంటే చాలు, అతని కోసం ఎక్కడికి మనం వెళ్ళక్కర్లా, ఏం వెతకక్కర్లా. ఒక్క క్షణం అతన్ని మనం కలవాలి, ఆ గొప్ప వ్యక్తిని నేను కలవాలి అని కనుక మనం అనుకుంటే అతనే వస్తాడు. మనం ఎక్కడ కూర్చుని ఉంటామో అక్కడికి అతనే వస్తాడు. కానీ అతని మొదటి పరిచయం మాత్రం భయంకరంగా ఉంటుంది, మామూలుగా ఉండదే. అతను నిన్ను చూస్తూనే నీ మొదటి పరిచయంలోని నిన్ను విసిగిస్తాడు, బాగా విసిగిస్తాడు, చికాకు పెడతాడు, స్థిరంగా కూర్చొనివ్వడు. చిన్నప్పటి నుంచి చేసిన మిస్టేక్స్ అన్నీ ఎత్తి చూపిస్తాడు. ప్రతి ప్రశ్నకి లెక్క ప్రకారం సమాధానాలు అడుగుతాడు. ఇంకా ఏంటో తెలుసా, మన దగ్గర సమాధానం లేని ప్రశ్నలు కూడా వేస్తాడు, విసిగిస్తాడు. నిన్ను దిగులు పడేటట్టు చేస్తాడు, విచారంలో ముంచేస్తాడు, స్థిరంగా కూర్చొనివ్వడు, కదలనివ్వడు, సమాధానం లేని ప్రశ్నలతో విసిగిస్తాడు, మరి వెక్కిరిస్తాడు. రెండోది ఏంటో తెలుసా, దిగులు పెంచుతాడు. మరి ఇన్ని చెడ్డ పనులు చేసేవాడు నిజంగా ఎలా మంచివాడు అవుతాడు, గొప్ప వ్యక్తి ఎలా అవుతాడంటే అతను గొప్ప వ్యక్తి అవుతాడండి. కానీ ఇది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటిదాకా మీకు ఒకవేళ ఈ వ్యక్తి ఎవరో తెలిస్తే నా కామెంట్ బాక్స్లో పెట్టండి. డౌన్లోడ్ చేసుకోవటం మర్చిపోకమాకండి. ఉంటా, మీ ఉమాదేవి.